కళ్ళు మూసుకొని తల వంచండి దయచేసి. ఎవరు అశ్రద్ధగా ఉండొద్దు. మనం ప్రభు సన్నిధిలో ఉన్నాం. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం ఏం ఆలోచిస్తున్నామో కూడా ఆయనకి అన్నీ తెలుసు. మన సమస్తం ఎరిగిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తల వంచండి. ప్రేమ కలిగిన ప్రభువా, ఇంతవరకు మీ కుమారుని నిలువబెట్టి అమూల్యమైన మీ వాక్కులు వినిపించారు. విన్నారు నాయన. మరి ఇవి ఎంతమందికి అర్థమయ్యాయో, ఎంతమందికి బాధ అనిపించిందో, ఎంతమందికి నిజమే కదా మనం అలా కూడా ఉండలేకపోతున్నాం అనిపించిందో, ఎవరు ఎలా రిసీవ్ చేసుకున్నారో తెలియదు, కానీ నీ మాట సత్యం నాయన. దాన్ని జీర్ణించుకునే శక్తి మీ పిల్లలందరికీ ప్రసాదించండి. మరికొన్ని సంగతులు నా ద్వారా వినిపించండి నాయన. నేను కూడా నాయన బోధించి భ్రష్టుని కాక, ముందు బోధ నాకు నేను చేసుకుని ఇతరులకు బోధించుటకు నాకు నేర్పించండి. యేసు నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ, వేదికను అలంకరించిన పెద్దలకు, మరి పాస్టర్ గారు వాస్తవంగా మరి ఇక్కడ లేనప్పటికీ మన గురించి, స్థానికంగా ఉన్న సంఘం గురించి ఆయన ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటారు, అప్పాజీ పాస్టర్ గారు. అందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఒక సహదాసునిగా, జతపనివానిగా, మరి ఆ సేవకుని బట్టి నేను అతిశయపడతా ఉంటాను. ఈ చిన్న పల్లెటూరు నుంచి దేవుడు ఎన్నుకొని బ్యాప్టిస్టు ఈ డినామినేషన్లో ఒక మంచి పొజిషన్లో ఆ కుమారుని ఉంచాడు. ఈ కుటుంబంలో వాక్యం చెప్పడం అనేది నా భాగ్యంగా నేను భావిస్తున్నా. నేను ఇంకా వాక్యంలోకి వెళ్ళట్లేదు. మిమ్మల్ని సూటిగా కొన్ని మాటలు అడుగుతాను. అడగండి అంటే అడుగుతాను. ఏమ్మా? రెండోది, బాధపడనంటే అడుగుతాను. బాధపడతాము అంటే అడగను. బాధపడ్డ పర్లేదు పాస్టర్ గారు, మాకు బోధపడితే చాలు, మీరు చెప్పాలి అని అంటే మాత్రం చెప్తాను. చెప్పమంటారా? సరే. ఇప్పుడు ప్రవీణ్ ఒక మాట మాట్లాడాడు. అదేంటంటే, కాకి పిల్లలకి మొర్రపెట్టడం అనేది ఎలా తెలిసిందే? వాళ్ళ అమ్మ బాబులు చెప్పారు. అంతే కదా, అంతే కదా. దేవుడికి ప్రార్థన చేయండి అనే సంగతి ఎలా తెలిసింది వాళ్ళకి? పిల్లలకండి. అమ్మబాబులు చెప్పారు కదా. మరి మీ పిల్లలేరి? మీ పిల్లలేరమ్మా? ఏం మీరు చెప్పట్లేదా? నాకు ఎవరి మీద కక్ష లేదు, ద్వేషం లేదండి. నేను మనసులో ఉన్న బాధతో చెప్తున్నా. మరి మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు అనేది నా ప్రశ్న. మీకు పిల్లలు లేరా? ఉన్నారు. పర్టికులర్గా అడుగుతున్నా, మీ మగ పిల్లలేరి? ఇప్పుడు చెప్పండి, మీరు కాకుల కంటే దారుణం కదా మీరు? కాకులు మనకంటే బెటర్గా కనిపిస్తున్నాయి లేదా? కనిపించడం ఏంటి? ఉంది. కనిపించడం ఏంటి? మనకి వినిపిస్తుంది, కనిపిస్తుంది, యథార్థంగా ఉన్నాయి కదా. మరి అన్ని కార్యక్రమాల్లో అన్ని చోట్ల ఈ డాక్టర్ ఏదన్నా బాగలేదనుకోండి, డాక్టర్ గారు వచ్చిందాక చచ్చినట్టు అక్కడ కూర్చోవాలా, చచ్చిన కుక్కలాగా. అంటే అంతకంటే చేతగానోడ దేవుడు? ఒక గంట సేపు ఆయన సన్నిధిలో కూర్చోలేవా? ఆయన మాటల కోసం ఎదురు చూడలేవా? మరి ఎందుకు చెప్పట్లేదు మీ పిల్లలకి? మీరు కాకులన్నా చెప్తున్నాయి కానీ పిల్లలకి మనం ఎందుకు మన పిల్లలకి చెప్పట్లేదు? కాకి పిల్లలు కాకి తల్లిదండ్రుల మాట విన్నప్పుడు మీ పిల్లలు ఎందుకు వినరు అని అడుగుతాడు దేవుడు. ఏం చేద్దాం? ఇప్పుడు మీరు చెప్పండి, పోనీ జనరల్గా చెప్పండి. ఒరేమయ్యా, దాదాపు 150 కిలోమీటర్లు అప్ అండ్ డౌను, షుగరు బీపీ పేషెంట్ అయినా, మంచం పట్టిన భార్య ఉంది, పిల్లోడికి ఫైనల్ ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి, 10th క్లాసు, అంత దూరం నుంచి పని కట్టుకొని వస్తున్నాడు, చెప్పిన వర్తమానం చెప్పకుండా చెప్తున్నాడు,
ఒక అరగంట స్పెండ్ చేయలేవా? మీ పిల్లలకి మీరు చెప్పలేరా? పోనీ మన పిల్లలు ఏమన్నా తెలియని దశలో ఉన్నారా? సువార్తకు వచ్చినప్పుడు వస్తూ ఉంటారు కదా మన ఇంటికి, అక్కడికి నెలకు ఒక్కసారి ఎప్పుడో ఒకసారి వస్తేనే అయ్యో బాబో ఎలాగ వస్తున్నారండి అని మీరే అంటున్నారు. ఎలకలా మహానుభావుడు నడిపిస్తున్నాడు అనుకోండి, మరి అంత దూరం నుంచి ఆయన వస్తున్నాడు కదా బాబు పనిగట్టుకొని, మన నుంచి ఏం ఆశించి వస్తున్నాడు ఆయన? మొదటి నుంచి ఒకేలాగా ఉన్నాడు కదా ఆయన. మీరు ఒక్క అరగంట సేపు దేవుని వాక్యాన్ని వినడానికి రండ్రా కూర్చోండి అని మీ పిల్లలకి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఏమ్మా అందరూ మగోళ్ళు అయిపోరేంటమ్మా? ఏమ్మా ఏం చేద్దామంట? ఇలా ఎంతకాలం సాగిద్దామంటారు చెప్పండి? కళ్ళ ముందు ఎన్ని శోధనలు జరుగుతున్నాయి చూడండి. రాత్రికి రాత్రి నేను ఇప్పుడు వెళ్ళొచ్చాను, నేను ట్రినిటీకి వచ్చేటప్పుడు వెళ్ళొచ్చాను కంటేటి అబ్రహాం గారి దగ్గర. నా బుర్ర పాడైపోయింది, ఎందుకంటే పక్కనే ఉన్నాయి బెడ్లు. పక్కనేమో సురేఖ ఉంది, శిలాని పెట్టారు ఆ పిల్లకి, ఈ పక్కనేమో తండ్రి ఉన్నాడు, ఆయనకేమో పల్స్కి సంబంధించిన మిషన్ తగిలిచ్చారు. అంటే మనకి శరీర అవయవాలు అన్నీ సక్రమంగా ఉన్నాయి, ఆరోగ్యం అంత బాగుంది కనుక గడిచిపోతుంది. దేవుడు తలుచుకుంటే మట్టి కరిపించేస్తాడు, జాగ్రత్త. భయం ఏదండి అసలు మన పిల్లలకి? ఇప్పుడు ఎవరైనా పలానా సంఘం అన్నారనుకోండి, మా అయ్యగారండి అంత బొడుగు ఇంత లావు అని చెప్పారనుకోండి, చెప్పొచ్చావులేవయా. ఎప్పుడు చూసినా అక్కడ ఒక 4 ఆడోళ్ళు ఉంటారు, మగ పిల్లలు ఒక్కలేరు. ఎంత ప్రసంగం చెబితేనేమి, ఎంత బోధ చేస్తేనేమి, ఎన్ని శుభార్తలకు తిరిగితేనేమి, కుటుంబంలో సఖ్యత ఏది, కుటుంబంలో ఐక్యత ఏది? ఏం చెప్పాలి మనం? ఏం చేద్దాం చెప్పండి? ఎంతకాలం సాగాలి ఇలాగా? దాదాపు 7 ఏళ్ళు గడిచిపోతున్నాయే. 7 ఏళ్ళు, సంవత్సరం గడిచిందంటే చిన్న విషయం కాదండి. అలాంటిది దాదాపు 7 ఏళ్ళు గడిచిపోతున్నాయంటే మన పంద మారదా? వచ్చి కూర్చోకపోవడం ఒక ఎత్తు. ఏంటి అంత నామూషి ఏంటండి? నాకు తెలియక అడుగుతాను. నేను ఇప్పటికీ బరకం మీద కూర్చుంటాను, మీరు అడగండి కావాలంటే సీనే సాక్ష్యం. ఎవరైనా మన చర్చిలోకి అక్కడికి వచ్చి వాక్యం చెప్తుంటే నేను వెనకాల స్టేజ్ మీద కూర్చొని, అసలు ఎక్కడ కూర్చుంటాను సీను? జనాల్లో వచ్చి ఎదరు కూర్చుంటాను, నేను కింద కూర్చుంటా ఇప్పటికీ. ఏ అంత నామూషి ఏంటి మనకి? ఆలోచించండి. ఏమి నేర్చుకున్నామని? అసలు ఏంటి మన ఆలోచనలు ఏంటి? దేవుడు అంటే లెక్కలేదా? భయం లేదా? సిగ్గు దేనికి? మానేయడానికి సిగ్గుపడాలి మనం. సిగ్గు దేనికండి? సిగ్గులేని పనులు చేసినన్నాళ్ళు చేసేసాం, ఇకనైనా మానాలి కదా. మనం మారాలండి ప్రియులరా. రాకపోవడం ఒక ఎత్తు అయితే, ఏదో అమావాస్యకో పౌర్ణానికో మీరు బాధపడ్డ పర్లేదు, మీకు బాధపడితే చాలు, మీరు చెప్పమన్నారు కనుక చెప్తున్నాను నా మనసులో మాట. అది లోపల ఉన్న కుళ్ళిపోద్ది, ఉపయోగం లేదు. మాట కుళ్ళక ముందే అది మీకు తినిపిస్తే వినిపిస్తే కొంతైనది ఫలిస్తుందన్న ఆశతో తప్ప కక్ష లేదు, నాకు ఎవరి మీద లేదు. వస్తున్నారు, ఇప్పుడో వచ్చారు అనుకోండి, పిల్లల చేతుల్లో బైబిల్ ఉంటున్నాయా మీరు గమనించారా? పిల్లల చేతుల్లో బైబిల్ ఉన్నాయా గమనించారా? మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు దయచేసి ఏమనుకోకండి, మీకు చదువు రాకపోయినా మీ చేతిలో బైబిల్ ఉండాలి. మీకు చదువు రాకపోయినా పర్లేదు, చర్చికి వచ్చేటప్పుడు మీ చేతిలో ఏముండాలి? చర్చికి వచ్చేటప్పుడు బైబిల్ ఉండాలి. నేను బైబిల్ కొనుక్కోలేని దశలో ఉన్నానండి చెప్పండి, రేపే తీసుకొస్తాను నేను మీకు బైబిల్. నేనే ఉచితంగా నా డబ్బులతో తీసుకొస్తా. నాకు బైబిల్ లేదండి పాస్టర్ గారు అని చేయొద్దండి, నేను మీకు తీసుకొస్తా బైబిల్. సిగ్గుపడద్దు. అక్కడ ఒకరు ఎత్తారు, నాకు కనిపించండి ఒకసారి. కాదు, సురేష్కి నేను బైబిల్ ఇస్తున్నాను రేపు. ఇంకా ఎనీబడి, సూర్యుడమ్మ గారు, నేను బైబిల్ ఇస్తున్నాను అంతే. మాట అంటే మాటే. నా పంద మీరు మొదటి నుంచి వస్తున్నారు. చేతి ఎత్తండి, ఎత్తి తప్పే ఉంది. ఎవరమ్మా? ఎత్తమ్మా. ఎవరికి లేదు? నిహారిక, బైబిల్ తీసుకొస్తాను. 3. ఎనీబడి? ఇంకా చర్చిలో సెల్ ఫోన్లో చూడకండి బైబిల్. చర్చిలో ఇంటి దగ్గర చూసుకోండి, కానీ చర్చిలో మాత్రం సెల్ ఫోన్లో బైబిల్ చూడకండి. మ్యాండేటరీగా బైబిల్ని తీయండి.
బై హ్యాండ్స్. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించి, నేను చెప్పడం ఒక ఎత్తు, మీరు చెప్పడం ఒక ఎత్తు. మీకు అర్థమైందా? మీకున్న స్వతంత్రం నాకు ఉండదు కదా. నేను చెప్పగలను, ఎందుకయ్యా రావట్లేదు, రండి బాబు అనగలను. అంతకు మించి ఇంక నేను ఎక్కువ ఏమి అనలేను, ఎందుకంటే మీకున్న స్వాతంత్రం నాకు ఉండదు. నేను గద్దించగలను, వాక్యం చేత ఏం చేయగలను, గద్దించగలను. కానీ ఇంట్లో మీ మందలింపు వేరుగా ఉంటుంది. కాబట్టి సందర్భం ఎందుకు వచ్చిందంటే, కాకి ఇంత జ్ఞానమున్న మానవుని కంటే బెటర్గా కనపడుతుంది భక్తిలో కదా. మనకంటే జ్ఞానం కలిగిందా కాకి? లేదు. ప్రకృతిలో ఉన్న ఏ జీవరాశి కూడా మానవుని కంటే జ్ఞానము కలిగింది కాదు. అందుకే ఆయన అన్నాడు, అన్నిటికంటే మనం ఏంటట, శ్రేష్ఠులం అన్నాడు. అన్నిటికంటే మనం ఏంటట, శ్రేష్ఠులం. మరి శ్రేష్టమైన మన బుద్ధి ఏమైపోయింది, మన జ్ఞానం ఏమైపోయింది? కాకులు పిల్లలను మలుచుకుంటున్నాయే దేవుని వైపుకి, మన పిల్లలు ఏమైపోతున్నారు ఒకసారి ఆలోచించు. పోనీ నాలో ఏమైనా లోపం ఉంటే చెప్పండి. మీకేమైనా సరైన ఆహారం పెట్టలేకపోతున్నానా? ఇంకా ఏమైనా ఎక్కువసేపు చెప్పమంటారా? నేను నిజంగా ఒప్పుకుంటున్న దైవ సన్నిధిలో సబ్జెక్ట్ ఉంది, కానీ మీరు ఎంత తినగలరో నాకు తెలుసు. ఎందుకంటే బిడ్డ ఎంత తినగలడో తల్లిదండ్రులకే తెలుస్తుందండి, అమ్మకి తెలుస్తుంది. మొన్న మేము స్పందనకి వెళ్ళామండి. ఏదో మా సంతోషం కొద్ది మేమేం చేసామంటే, ఆ భోజనం పెట్టింది మన తరఫునే, మేము వడ్డిస్తామండి అని చెప్పి టకాటక తీసేసుకున్నారు వీళ్ళు కంచాలు. అప్పుడు ఆవిడేమందో తెలుసా, పాస్టర్ గారు దయచేసి ఏమనుకోకండి, వింటున్నారా, మీరు వడ్డిస్తే ఎవరు ఎంత తింటారో మీకు తెలియదు కాబట్టి అన్నం వేస్ట్ అయిపోద్దండి, మిగిలితే సాయంత్రమైనా పెడతామండి, మాకు అలవాటు అయింది కనుక దయచేసి ఏమనుకోకండి, మేము వడ్డిస్తాం, కావాలంటే మేము వడ్డించిన కంచాలు తీసుకెళ్ళి మీరు వాళ్ళ చేతులకి ఇవ్వండి అన్నారు. మంచి మాట కాదా? ప్రత్యక్ష సాక్ష్యం వచ్చిన పిల్లలు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రోజు వడ్డించేది మీరు కాబట్టి మీరు ఎంత తినగలరో వడ్డించి అమ్మకే తెలుస్తుంది. నేను కూడా నా కంచంలో ఉంది ఆహారం, కానీ మీరు ఎంత తినగలరో అంత మాత్రమే నేనేం చేస్తున్నాను, పెడుతున్నాను. ఎందుకంటే ఎక్కువ పెట్టినా కూడా నేలపాలైపోద్ది. శరీర సంబంధమైన ఆహారం కంటే ఆత్మ సంబంధమైన జీవాహారం గొప్పదని రాత్రిగా చదువుకున్నా. కాబట్టి మీకు ఎంత కావాలో అంత వడ్డిస్తున్నాను, మీరు జీర్ణించుకోగలిగినంతే చెప్తున్నాను. ఒకవేళ రాత్రి రెఫరెన్స్లు ఎక్కువైనా కూడా వివరణ షార్ట్కట్లోనే చెప్పాను. నేను అన్ని రెఫరెన్స్లు కూడా ఎందుకు చూపించానంటే, మరుగై ఉన్న మన్నంటే ఏదో కాదు వాక్యమే అని చెప్పడానికి. పోనీ మీకేమన్నా అర్థం కాని భాషలో మాట్లాడుతున్నానా? పోనీ నాలో ఏదైనా లోపం ఉంటే చెప్పండి, నేను వడ్డించడం ఏదైనా తేడా ఉంటే మాట్లాడండి, నేను సరి చేసుకుంటా, మనసు నాకు ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మన సంఘంలో కానీ బయటోడు కానీ ఎవడైనా కూడా మీ పిల్లలేరి మగ పిల్లలేరి అని మళ్ళీ ఏలెత్తి చూపించే పరిస్థితి మనకి రావద్దు. రేపటి దినాన చెప్పకండి నాకు, ఏమండి కాకమ్మ కథలు అంటారు కానీ కాకమ్మ చాలా మంచిది, ఇంకొక అమ్మాయి అమ్మని ఉంటే చెప్పండి. కాకమ్మ చాలా మంచిదనే కదా ఇప్పుడు దాకా నేర్చుకున్నాం మనం. ఏమంటారు, చెప్పకండి కాకమ్మ కథలు అంటారు కదా. కాకమ్మ వాస్తవంగా కాకమ్మ కథ బాగానే ఉంది, మన కథే సరిగా లేదు. లోపల ఖాళీ లేదండి, అందుకే బయట కూర్చున్నాం. ఎంతమంది ఉన్నాం అసలు మనం? ఖాళీ లేనంతమంది ఉన్నావా? రండి ఖాళీ నేను చూపిస్తా, రోజు మీ పిల్లల్ని తీసిరండి, మీకు వందనాలు.